హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఉదయాన్నే లైట్గా అయితే వర్షం పడతానే ఉంది. ఇంటి ముందు అయితే గచ్చు కడిగేసి ముగ్గేసాను. గచ్చు కడగాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ నిన్నైతే ఇంటి ముందు మేకలు అయితే పోయినాయి. అంతా గలీజ్ అయిపోయింది. అందుకని వాటర్ పోసి అయితే కడిగాను. లేదనుకుంటే వర్షం పడుతుంది కదా, అంతగా కడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా మెట్లకు అది పసుపులు రాసి బొట్లు పెట్టడం అదైతే చేయలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఇంక మనం రాసినా కానీ ఉండిద్దో ఉండదోలే అని చెప్పేసి మామూలుగా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గేసేసి ముగ్గులో పసుపు కుంకుమ ఇంకా అవన్నీ వేసుకోవటమే. దీపావళి కదా, అందుకే దీపాల ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు కూడా చాలా సింపుల్గానే వేస్తున్నా. ఎక్కువ హంగామా అయితే ఏమీ లేదు. చాలా చిన్న ముగ్గు, చాలా సింపుల్గా వేస్తున్నా. ఈ ముగ్గు అనేది ఇంకా కొంచెంసేపు ఉండిద్దో ఉండదో కూడా తెలియదు. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. ఇంకా దీపావళి అంటే సత్యభామ లాంటి వీర మహిళ రాక్షసుడైనటువంటి నరకాసుడిని వధించడం. ప్రతి ఒక్క ఆడవాళ్ళు సత్యభామలాగా ఉండాలి. సత్యభామ అంత ధైర్యంగా ఉండాలి. సత్యభామ చూడండి ఎంత ధైర్యంగా, ఎంత గట్స్గా ఉంటుందో కదా. మనం టీవీలో వాటిలో చూస్తుంటాం కదా, సత్యభామ క్యారెక్టరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పురాణాలు, రామాయణం ఆ టైపులో చెప్పడం అయితే రాదు, కానీ నాకు నార్మల్గా మనం వాడుక భాషలో అయితే చెప్తాను. పురాణాల్లో ఉన్న ఆడవాళ్ళు మనకు ఆదర్శం అండి. మంచి వాళ్ళు, చెడవాళ్ళు కూడా ఉంటారు కదా, రాక్షసులు, ఇలా మంచి వాళ్ళు, వీర మహిళలు, ఇంకా పుణ్య స్త్రీలు చాలామంది ఉంటారు. అలాంటివన్నీ మనకు ఆదర్శం. అంటే మనం ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న వాటికి పురాణాలు అనేవి ఆదర్శం అనుకోండి. కానీ వాటిని ఎవరు పాటిస్తున్నారు? ఎవరో పాటించట్లేదు. పాటించే వాళ్ళే మాత్రం లైఫ్లో సక్సెస్గా ఉంటున్నారు, మనశ్శాంతిగా ఉంటున్నారు, గౌరవ మర్యాదలతో బతుకుతున్నారు. అవి పాటించకుండా విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ బతుకులన్నీ విచ్చలవిడిగానే ఉంటున్నాయి. అన్ని విషయాలు మనం పాటించకపోయినా సరే కొన్ని మాత్రం పాటించాలి. మనిషి అన్నాక కొన్ని విలువలతో కూడిన జీవనం ఉండాలి. అలాగనే బతకాలి. అలా బతికిన వాళ్ళే హ్యాపీగా ఉండగలుగుతారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానం అనే భావనలో మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ క్రూరత్వంగా తయారైపోతున్నారు ఆడవాళ్ళు చేసే పనులు కానీ, చేష్టలు కానీ ఇప్పుడు ఫోనుల్లో, టీవీల్లో వాటిల్లో చూస్తున్నాం కదా. ఎంతో భయంకరంగా, ఎంతో క్రూరంగా తయారవుతున్నారు అనుకోండి. కడుపును పెట్టిన పిల్లల్ని చంపుకోవటం, భర్తని చంపటం అని ఇలా అనేకం, ఒకటి కాదనుకోండి చెప్పటానికి అనేకం జరుగుతూ ఉన్నాయి. మరీ అసలు రాక్షసుల్లాగా తయారవుతున్నారు. నరకాసురులాగా ఆడవాళ్ళు తయారవుతున్నారు. కొంతమంది అయితే అలా ఉంటున్నారు. ఆడవాళ్ళకి ఆ రోజుల్లో కూడా ఫ్రీడమ్ ఉంది. సత్యభామ లాంటి ఆడవాళ్ళు చూడండి, మనం చూస్తున్నాం కదా పురాణాల్లో, టీవీలో వాటిలో. సత్యభామ చూడండి, ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ ఆమె ఎప్పుడూ ఆమె విలువలను దాటలేదు కదా. శ్రీకృష్ణుడు అంత వాడినే కాలుతో తన్నే అంత స్వేచ్ఛ ఉంది ఆమెకి. ఆడవాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ స్వేచ్ఛ అనేది ఉంది. ఆ స్వేచ్ఛని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఆడవాళ్ళు సత్యభామ లాగానే ఉండాలి. సత్యభామ లాగా లేకపోతే రాణించలేమనుకోండి. ముగ్గు అయితే ఇంక ఇదిగోండి వేయటం అయితే అయిపోయింది. సింపుల్గా వేస్తాను కదా, చాలా సింపుల్గా ఉంది. వేయటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక 10 నిమిషాల్లో ముగ్గేయటం అయితే అయిపోయింది. ముగ్గేసేసి ఇంకా ముగ్గులో కలర్స్, పసుపు కుంకుమ అయితే వేశాను. ఇంకా మన రోజువారీ పనులు తప్పవు కదా. ఇంకా వెంటనే అంట్లు అయితే కడిగేశాను. అంట్లు కడిగేసి బట్టలు అయితే ఉతుకుతున్నాను. వర్షాలకి తీగల మీద బట్టలు అలాగనే ఉన్నాయి, ఆరన కూడా ఆరలేదు. నిన్న మధ్యాహ్నం డాబా మీద ఆరేసాము. అవి ఆరకపోతే మళ్ళీ కిందకే తీసుకొచ్చాము. కిందకి తీసుకొచ్చి మళ్ళీ కింద తీగల మీద ఆరేసాము. కింద తీగల మీద ఆరేస్తే ఇంకేం ఆరుతాయి చెప్పండి. వర్షం పడతా, వాతావరణం చల్లగా ఉందాయా, బట్టలన్నీ అలాగనే ఉన్నాయి. అందులో నిన్న బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు హాస్టల్ నుంచి తీసుకొచ్చారు కదా, ఆ బట్టలు అన్నీ చాలా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, ఇంక తీగల మీద అలాగే ఉంచి కొన్ని ఆరిపోయినవి అయితే తీసాను. పలచగా ఉంటాయి చూడండి, ఆ బట్టలు అయితే తీసాను. నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద వేసామనుకోండి, కుర్చీల మీద వాటి మీద వేసి ఫ్యాన్ కింద వేస్తే మనం తెల్లారేపటికి శుభ్రంగా ఆరిపోతాయి. కానీ నైట్ అయితే మర్చిపోయాను. ఆరిపోయినవి తీసేసి ఇంకా వాటి ప్లేస్లో అయితే ఇవి ఆరేయాలి. ఇప్పుడైతే లైట్గా ఎండ వస్తుంది. ఉదయం వర్షం పట్టదు కానీ ముగ్గేసేటప్పుడు అప్పుడు ఇంక ఇప్పుడైతే వర్షం అయితే లేదు. కొంచెం లైట్గా ఎండ పొడ వస్తున్నట్టుగా ఉంది. ఎండ వచ్చిందనుకోండి ఇంక తీసి మొత్తం డాబా మీద ఆరేస్తే శుభ్రంగా ఆరిపోతాయి. తడి మీద అలాగే ఉంచామనుకోండి వాసన వస్తాయి. ఆ వాసన వచ్చిన బట్టలు అసలు కట్టుకోలేము. ఇంకా అర్మార్లో ఉన్న బట్టలు కూడా పాడైపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మడతలు వేసుకోవటం అయితే బెస్ట్.
అసలు వర్షం నీళ్ళలో తడవనీయకూడదు. వర్షం నీళ్ళలో తడవనిచ్చామనుకోండి ఇంకా వాసన వస్తాయి. మనం ఎండలో ఎంత ఆరేసినా సరే అదొక రకమైన వాసనగానే ఉంటాయి. బట్టలైతే మొత్తం ఒకసారి అయితే జాడిచ్చేసాను, మళ్ళీ రెండోసారి అయితే జాడిస్తున్నాను. బట్టలు ఉతికే ఎక్కువ లేవు, కొన్ని బట్టలే ఉన్నాయి. వర్షాలు పడే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, అందరూ ఒక్క పూట స్నానాలేను. ఇల్లు త్వరగా చేసుకుందాం అనుకున్నప్పుడే సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా ఎలాగో రెండో సిలిండర్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇబ్బంది అయితే లేదు. సిలిండర్ అయిపోయిన వెంటనే ఇంక ఇదైతే తీసి పెట్టేస్తున్నాను. సిలిండర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనుకోండి. రెగ్యులేటర్ అనేది బాగా సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఖాళీ సిలిండర్కి కూడా నేను మూత పెట్టే ఉంచుతాను, తీసైతే ఉంచను. ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి మూత అయితే పెట్టి ఉంచుతాను. అవును, సిలిండర్ తీసుకునే వాళ్ళు కూడా మూత లేకపోతే ఫైన్ వేస్తారు, అందుకని మూతలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంక ఇదిగోండి నిండు సిలిండర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీనికి కవర్ వేసి ఉంటుంది కదా, ఆ కవర్ అయితే తీసేసాను. మూత అనేది త్వరగా రావాలంటే మనం దీనికి సీల్ అనేది తీసేసిన తర్వాత తాడు ఉంటుంది కదా, ఆ తాడు అనేది పట్టుకొని ఇలా గట్టిగా లాగామనుకోండి, లాగి మూత కాడ ఒక చేయబెట్టి పైకి లేపామంటే వెంటనే వచ్చేసిద్ది. ఎక్కువ సమయం కూడా పట్టదు, త్వరగా వచ్చిద్ది. అంతకుముందు తెలియక నేను మామూలుగా తాడు పట్టుకోకుండా మూత కాడే పట్టుకొని లాగుతూ ఉండేదాన్ని. ఎంతసేపు లాగినా సరే ఆ మూత అనేది వచ్చేది కాదు. తర్వాత ఎవరో తీస్తుంటే చూశాను. అది కూడా ఏదైనా ఒక టెక్నిక్ అండి, పనికి మాత్రం. త్వరగా పనులు చేసుకోవడానికి కూడా టెక్నిక్లు ఉండాలి. టెక్నిక్ తెలిస్తే మాత్రం పని అనేది త్వరగా అయిపోయింది. ఇంక ఈ తాడు పట్టుకొని లాగటం వల్ల మూత త్వరగా వస్తుంది. రెగ్యులేటర్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్ చేసి పెడతాను. పెట్టిన తర్వాత ఆఫ్ చేసి ఆన్ చేసి 1కి 2 సార్లు చూస్తాను. ఎందుకంటే ఒక్కోసారి గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సిలిండర్ తీసినప్పుడల్లా ఇక్కడ సిలిండర్ పెట్టే ప్లేస్ ఉంది కదా, అక్కడైతే ఊడ్చి క్లీన్ చేస్తాను. ఎందుకంటే సిలిండర్ కాడ మనం ఇంకెప్పుడు ప్రతిరోజు కసు ఊడ్చేటప్పుడల్లా తీసి ఊడవం కదా, అందుకని సిలిండర్ అయిపోయినప్పుడల్లా, లేదనుకోండి ఏదన్నా వంట చేస్తాం కదా, వంట చేసినప్పుడు సిలిండర్ తీస్తాను కదా, అప్పుడు కానీ క్లీన్ చేసి మళ్ళీ సిలిండర్ పెడతాను. మొన్నే క్లీన్ చేశాను, అందుకని ఈరోజు ఊడవకుండా పెట్టేస్తున్నాను. అక్కడ నీట్గానే ఉంది. ఒక్కోసారి సిలిండర్లో వాచర్ అనేది లేకుండా వచ్చింది. అలా వచ్చినప్పుడు మాత్రం గ్యాస్ అనేది ఎక్కువ లీక్ అయ్యి వాసన వస్తుంది. అందుకని సిలిండర్ కాడ 1కి 2 సార్లు మనం చెక్ చేసుకొని వాసన వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సిలిండర్ పెట్టిన వెంటనే నాకు వచ్చు కదా, నాకు తెలుసు కదా అని చెప్పేసి వెంటనే ముట్టేయకూడదు. ఏమో ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా, అందుకనే నేను 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే వెలిగించాను. ఫస్ట్ అయితే ఆఫ్ చేసి ఉంచానట్టుంది, ముట్టించిన వెంటనే ముట్టుకోలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఆన్ చేసేసి ముట్టించాను. లగేజ్ కవర్లన్నీ ఒక కవర్లో వేసి అయితే ఇంక ఈ సిలిండర్ కాడ పెడతాను. పక్కనైతే పీట ఉంటుంది, చపాతీలు చేసే పీట ఒకటి, అదైతే వాడట్లేదులేండి. ఇప్పుడు చపాతీలు అనేవి గ్యాస్ బండ మీదే చేస్తున్నాం కదా, ఆ పీట అనేది అక్కడ ఉంటుంది. పీట మీద అయితే ఇంకా కవర్లు అయితే పెట్టుకొని వస్తాను. ఎప్పుడైనా మనకు అవసరం అవుతాయి కదా, ఒక్కోసారి ఎన్నో కవర్లు అవసరం అవుతాయి, అప్పుడు ఒక్క కవర్ కూడా దొరకదు మనకి. అందుకనే కవర్లు వచ్చినప్పుడల్లా ఇంకా ఒక్క కవర్లో వేసి పెడతాను. ఏ కవర్కి ఆ కవర్ సపరేట్గా పెట్టామనుకోండి, అదంతా గజిబిజిగా అయిపోయి రోతగా ఉంటుంది. అందుకని కవర్లు మొత్తం ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను. అంట్ల పని పట్ల పని అయిపోయింది కదా, ఇంక ఇల్లు అయితే కసులు ఊడుస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశల పిండి అయితే కలిపి పెట్టేశాను. నవీన్ అయితే తిన్నాడు, వాడైతే మాత్రం త్వరగానే తింటాడు. నవీను వాళ్ళ నాన్న ఇద్దరైతే త్వరగా తింటారు, నేను మా అమ్మాయి మాత్రం కొంచెం లేటుగానే తింటాము. ఇంకా పూజ చేసిన తర్వాత, పూజ పని అయిపోయిన తర్వాత టిఫిన్ తినొచ్చులని నేనైతే టిఫిన్ తింటలేదు. పిండి కలిపి చట్నీ వేసి పెట్టేసాను అనుకోండి, పిల్లలు ఇంకా వాళ్ళే తింటారు. దోశలు అన్నప్పుడు ఇబ్బంది ఉండదు, వాళ్ళే పోసుకొని తింటారు. నవీన్కైతే పోసుకోవటం రాదు, కానీ మా అమ్మాయి అయితే ఇంకా పోసిచ్చిద్ది. నిన్నైతే బండ్ల తొడవలేదు, నిన్న వర్షం పడతా ఉంది, లైట్గా వర్షం పడతా వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి నిన్న అస్సలు బండ్లే తొడవలేదు. ఇంక ఈరోజైతే తుడుస్తున్నాను. కసు ఊడ్చేటప్పుడు ఇంట్లో ఏమన్నా వస్తువులు అడ్డం ఉంటాయి కదండి, కింద ఇలా వాటర్ క్యాన్లని, సిలిండర్లని, అవన్నీ తీసి పక్కకు పెట్టేసి ఊడుస్తాను. వాటిని అలాగనే ఉంచి ఊడ్చామనుకోండి, వాటి కింద దుమ్ము అలాగనే పేరుకొని పోయిద్ది, తర్వాత అదొక మరకలాగా ఏర్పడిద్ది. అందుకని అన్నీ తీసి నీట్గా అయితే ఊడుస్తాను, కొంచెం లేట్ అయినా సరే. పని అయితే అంత ఎక్కువేమి లేదులేండి, పిల్లలకి స్కూల్ కానీ ఏమీ లేదు కదా. ఇంకా టిఫిన్ కూడా దోశల పిండి కలిపిచ్చి చేశాను. అంత పని ఎక్కువ హడావుడైతే ఏం లేదు. బయట పసుపులు రాయటాలు, బొట్టు పెట్టేటాలు అవన్నీ చేయలేదు కదా, ఉదయాన్నే వర్షం పడుతుందని చెప్పేసి అంత ఎక్కువ పని అయితే అనిపించలేదు. స్నానం చేసిన తర్వాత బయట వరండాల వాడి కన్నా పూజించాలి, పండగ కదా. పండగ అప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటేనే ఇంటికి లక్ష్మీకళ అనేది వచ్చింది. దీపావళి పండగ అంటే లక్ష్మీదేవి పండగే కదా.
ఇంకా బండ్ల తుడిచే డ్యూటీ అయితే మా అమ్మాయిది. ఇంక మా అమ్మాయి ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఇంకా బండ్ల తుడటం డ్యూటీ తంది. కసువులు అయితే నేను ఊడుస్తా కానీ బండ్లు అయితే మాత్రం పిల్లలే తుడుస్తారు. కసువులు ఊడవటం అనుకోండి పిల్లలు అంత నీట్గా ఊడవరు. ప్రతి వస్తువు పక్కకు పెట్టేసి అన్నీ దులుపుకుంటా ఊడవాలంటే ఊడవరు వాళ్ళు. అందుకని నేనే కసువులు ఊడుస్తాను. దీపావళి కదా, బాంబులు కాల్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బాంబులు తీసుకొచ్చేటప్పుడు కానీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం అనేది అస్సలు ఉండకూడదు. పిల్లలకు తెలియదు, మనం చెప్పినా కూడా వినరు. నిర్లక్ష్యంగా అబ్బా ఏం కాదులే, ఈ బాంబులు పేలుతాయా, ఏమైద్ది పేలితే అన్న నిర్లక్ష్యంతో ఉంటారు పిల్లలు. తెలియదు కదా, వాళ్ళకి తెలుసుకునే వయసు కాదు, అంత మెచ్యూరిటీ ఉండదు కదా, పిల్లలకి నిర్లక్ష్యంగా ఉంటారు. మనమే దగ్గరుండి కాల్పించాలి. తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. చూస్తున్నాం ఫోనుల్లో బండ్ల మీద తీసుకొస్తుంటేనే పేలిపోతున్నాయి అని చెప్పేసి. అందుకని తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్విన వాళ్ళు మందులకు వెళ్ళినప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది, ఎలా వస్తారా అని. కొన్ని ఫోనుల్లో చూస్తున్నాం కదా సంఘటనలు, అవన్నీ చూసేటప్పటికి మనకు కూడా భయం అనిపిస్తుంది. స్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను. పూజ ఇంకా చాలా సింపుల్, నేను ఎప్పుడు చేసినా కానీ సింపుల్గానే చేస్తాను. అంత ఎక్కువ హంగామాగా అయితే ఏముండదు. ఈరోజు స్వీట్ కూడా ఏం చేయలేదు, పిల్లలు కూడా స్వీట్ ఏం అడగలేదు, నేను కూడా ఏం చేయలేదు. ఇంకా ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు అయితే ప్రసాదంగా పెట్టేశాను. ఇంక దీపం వెలిగించేసి దండం పెట్టుకుంటున్నా. ఇంతే పూజ అనుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.